అంతటి వెన్నపూస రవీందర్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. రవీందర్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. సో మొదటి కేబినెట్ సమావేశం కూటమి ప్రభుత్వం అయితే వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్నారు. 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా సాక్షాత్తు సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వారు సైతం కూడా పదే పదే చెప్పిన పరిస్థితి ఉంది. అంచనాలన్నీ తారుమారైపోయినాయి. కేవలం 11 స్థానాలకే వైసీపీ పరిమితమైంది. కూటమి విజయ ఢంకా మోగించింది. కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. మొదటి కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతుందో రేపు. అదేవిధంగా గత ప్రభుత్వంలో అనేక అవకతవకలు జరిగినాయని వాటి మీద ఎంక్వైరీలు వేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందంటున్నారు కూటమి నేతలు. సో మొత్తానికి వైసీపీ శ్రేణుల్లో అలజడి మొదలవుతుందని అనుకోవచ్చు. ఆల్రెడీ ఒక వికెట్ పడిపోయింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాకి సంబంధించి సిద్ధారాఘవరావు గారు గతంలో మంత్రిగా వ్యవహరించారు. మీ పార్టీలో ఏ పదవి వ్యవహరించకపోయినప్పటికీ కూడా ఆయన అప్పట్లో 19లో ఓటమి చెందిన తర్వాత మీ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఆయన రాజీనామా చేశారు. సో ఇక వన్ బై వన్ రాజీనామా బాట కూడా పట్టే ప్రమాదం కూడా పొంచి ఉంది. అదే నేను అదే అన్నా. ఆయన ఎక్కడి నుండి వచ్చారు మీకు తెలుసు. ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళు అక్కడికే వెళ్తారు. దాంట్లో ఏం పెద్ద ఇది లేదు. అయితే మేము 100% అధికారంలోకి వస్తామనేటువంటి ఆశ, ఆలోచన మాకు ఉన్నటువంటి మాట వాస్తవం. సరే, దానికి ఓటమికి గల అనేక కారణాలు, ఈపీఎం కావచ్చు, రకరకాలైనటువంటి అది కూడా మేము సమీక్షిస్తున్నాం. దానికి మీద కూడా మేము ఏ రకంగా ముందుకు వెళ్తే మంచి జరుగుతుందో అది ఈ సమాజానికి కావచ్చు, ఈ దేశానికి కావచ్చు, ఈ రాష్ట్రానికి కావచ్చు అనేది రెండోది. మూడోది 100% ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మా మేనిఫెస్టో, ఇది మా భగవద్గీత, ఇది మా ఖురాన్, ఇది మా బైబిల్ అని చెప్పి 100% అమలు చేసేటువంటి దిశగా ముందుకెళ్ళినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈవెన్ దో సిపిఎస్ అంశాలతో సహా అన్ని అంశాలని కూడా మేము ఇంతకుముందు మనోహర్ అన్న చెప్పినట్టుగా ఒక రైతులది తెలుగుదేశం నాయకుడు మనోహర్ అన్న ఇంతకుముందు చెప్పాడు, మేము రైతులది 50,000 రుణమాఫీ చెప్పాము, 50,000 వరకు చేశామని చెప్పి. ఆ రోజు చెప్పినటువంటి వాళ్ళు హామీ ఏంది? ఇళ్లలో మెల్లల్లో మీ బంగారు, మహిళల్లో మెడలో ఉన్నటువంటి బంగారును సైతం బ్యాంకుల్లో పెట్టింటే దాన్ని మీ ఇంటికాడికి తెచ్చిస్తామని చెప్పినారు వాళ్ళు. ఆ తర్వాత మేనిఫెస్టోనే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ మేనిఫెస్టోనే మాయం చేసినటువంటి చరిత్ర ఎవరికి కూడా, అంటే టీవీ చిటియా ఏ ఛానల్ వాళ్ళకి కావచ్చు, ఏ తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, సమాజంలో ఉన్నటువంటి మేధావర్గంగా పిలువబడేటువంటి వాళ్ళకు కూడా ఎవరికి అందుబాటులో లేనటువంటి మేనిఫెస్టో. ఆ మేనిఫెస్టో అది అందరికీ తెలిసినటువంటి విషయం. వాళ్ళు దీన్ని ఎవరు కూడా కాదనలేనటువంటి సత్యం. మేము మేనిఫెస్టోని 100% బైబిల్ గా, 100% ఖురాన్ గా, 100% భగవద్గీతగా మేము దాన్ని తూచా తప్పకుండా అమలు చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. సిపిఎస్ మీద కేంద్రంలో అంత పెద్ద బలమైనటువంటి పార్టీ బీజేపీ, ఎన్డీఏ కలిపి కూడా సిపిఎస్ ని మధ్య దానికి అసలు ఏ సమస్య పరిష్కారానికి చూపించలేనటువంటి తరుణంలో కూడా జిపిఎస్ అనేది తీసుకొచ్చి అది ఉద్యోగుల యొక్క మన్ననలో 100% పొందలేకపోయిండొచ్చు. ఎందుకంటే సిపిఎస్ అన్నారు కదా, మాకు సిపిఎస్ ఎందుకు చేయలేదని చెప్పి మొండికి మాట్లాడేటువంటి వర్గం కూడా ఉండొచ్చు. అయినప్పటికీ కూడా మధ్య మార్గంగా దాన్ని జిపిఎస్ అని చెప్పేసి అన్ని సంఘాలను, ఉద్యోగ ఉపాధ్యాయ అన్ని సంఘాలని కూడా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి దాని మీద ఎక్సర్సైజ్ చేసి ఐఏఎస్ ఆఫీసర్తో ఒక కమిటీని నియమించి దాని నుంచి ఏదైతే చేస్తే మెరుగైనటువంటి ఫలితం ఉద్యోగి కావచ్చు, ఉద్యోగి చనిపోయిన తర్వాత ఆ కుటుంబానికి దక్కుతుంది, లేకపోతే రిటైర్డ్ అయిన తర్వాత దక్కేటువంటి బెనిఫిషరీస్ అన్నిటినీ కూడా ఒక కూర్పుగా మార్చి జిపిఎస్ ని అమలు చేసినటువంటి ఘనత కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కుతుంది. మొన్న చూసి అన్ని పేపర్లలో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా సిపిఎస్ ని జిపిఎస్ గా మార్చేటువంటి ఆలోచన చేస్తాంది. గతంలో ఈ రాష్ట్రంలో జిపిఎస్ ఎట్లా తీసుకొచ్చినారో దాని మీద కూడా ఎక్సర్సైజ్ చేస్తాంది. భవిష్యత్తులో ఈ కేంద్ర ప్రభుత్వం కూడా జిపిఎస్ ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటిది ఈ రోజు చర్చ జరుగుతా ఉంది. ఇప్పుడు మనోహర్ అన్న చెప్పినట్టుగా మాకు ఏదో 11 వచ్చినాయి పని, మేమేమంటున్నామంటే ఈ రాష్ట్రంలో గతంలో వాళ్ళకు కూడా కేవలం 23 సీట్లు వచ్చినటువంటి సందర్భం. అంటే ఈ రాష్ట్రంలో ఇది ఒక రకమైనటువంటి ఇది వాళ్ళకు ఈరోజు నిన్న వాళ్ళకి జరిగింది, ఈరోజు మాకు జరగచ్చు, రేపు 29 వాళ్ళకు కూడా జరగచ్చు. అయితే మేము చెప్పినటువంటి హామీలు తూచా తప్పకుండా అమలు చేసేటువంటి క్రమంలో ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఇది శ్రీలంక అవుతుంది, ఈ రాష్ట్రము వల్లకాడ అవుతుంది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిధులన్నీ కూడా సంక్షేమం పేరుతో దోచుకు తింటా అంటారు వైసీపీ నాయకులు అని చెప్పేసి మేము డైరెక్ట్ బెనిఫిషరీ స్కీమ్ కింద ఎక్కడ కూడా చిన్న జీరో కరప్షన్ తో, వితౌట్ కరప్షన్ తో ఈ కులం ఆ కులం, ఈ వర్గం ఆ వర్గం, ఆ పార్టీ ఈ పార్టీతో సంబంధం లేకుండా 100% అమలు చేసినటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. అయితే ఈ శ్రీలంక అవుతుందని చెప్పేసి ఏదైతే విష ప్రచారం చేసినారో, గ్లోబల్స్ ప్రచారం చేసినారో మాకంటే 10 సూపర్ 6 పేరుతో కావచ్చు, వాళ్ళ మేనిఫెస్టో చూస్తే అందరికి కూడా అర్థమవుతుంది.
ఇంకా లేని మీరే అన్నారు సార్, మీరు ఇన్ని హామీలు ఇచ్చారు ఎట్లా అమలు సాధ్యం అని చెప్పి ఇది నేనేసా అనుకో వైసీపీ నాయకులు కాబట్టి వాళ్ళు ఈర్ష్య కావచ్చు, వాళ్ళు ఏదో ద్వేషం కావచ్చు, ఓడిపోయినామని అక్కస్తో కావచ్చు ఇట్లా మాట్లాడతారని అనొచ్చు. అయితే మీరే గతంలో ఈ చర్చా వేదిక సందర్భంలో మీరే అన్నారు, అలివి కాని హామీలు, ఇన్ని దిక్కు తెలియనన్ని హామీలు, అమలు చేయలేనన్ని హామీలు, అలివి కాని హామీలు, నిధులకు సంబంధం లేనటువంటి హామీలు ఇన్ని గుప్పలుగా గుమ్మరించారు కదా, మరి దీన్ని ఎట్లా అమలు పరుస్తారు? అమలు పరచకపోతే 2029లో కూడా ఇది మీకు కూడా ఇదే యాస్టీస్ గా మీకు వర్తించచ్చు కదా అని చెప్పి కూడా అడిగారు. ఇది ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ప్రజలందరిలో ఉన్నటువంటి ఒక పెద్ద బలమైనటువంటి క్వశ్చన్ మార్క్. సరే ప్రజలు మరి దాన్ని నమ్మినారో ఏమో చూద్దాం. వారికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందేమో. మీరు ఈ చర్చకి ఏదైతే మూల కారణమో, ఈ చర్చకి ఏదైతే రేపు కేబినెట్ లో ఏమేమి అంశాలు పెడతారు ఏంది అనేది ఆ రేపు నుండి కూడా వాళ్ళ పనితనం కూడా ప్రారంభమవుతుంది. మా జగన్ సార్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఎంక్వైరీలు అవి ఇవి మేము కింద పడి వచ్చినాం, కష్టం నుంచి వచ్చినటువంటి వాడిని, జైలుకు పోయించినటువంటి వాడిని, ప్రజల కోసం ఎన్ని ఆటుపోట్లైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తిని, నాకు ఆ బలం ఉంది, నాకు ప్రజల దగ్గరికి వెళ్ళేటువంటి శక్తి ఉంది, నాకు వయసు ఉందని చెప్పి మా గౌరవ చాలా స్పష్టంగా ఎక్కడ అనుమానం లేకోకుండా ఎంక్వైరీలు నేను ఎదుర్కొంటాం, ఇంకొకటి ఎదుర్కొంటాం, ప్రజల దగ్గర మేము ఎప్పుడు కూడా ప్రజలతో మేము లైజన్ అయ్యి ప్రజల యొక్క సమస్యలను, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అమలు ఎంతవరకు చేస్తారో దానిని బట్టి మేము కూడా మా కార్యాచరణ, మా పార్టీ బలమైనటువంటి పార్టీ మాది అతి 40% ఓట్ బ్యాంక్ ఉంది. అయితే మొత్తం రవీంద్ర రెడ్డి గారు, ఒకవేళ కూటమి హామీలు కనుక అమలు చేయనటువంటి అమలు కానటువంటి పక్షంలో 1 సంవత్సరం వరకు మీరు టైం ఇచ్చి 1 సంవత్సరం తర్వాత మళ్ళీ మీరందరూ కూడా ప్రజలకు వెళ్ళే అవకాశం ఉందని అనుకోవాలి. 100%. దానికి సంవత్సరమా 6 నెలల అనేది కూడా మేము, ఎందుకంటే మాది కూడా పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఉంటుంది, మాకు బలమైనటువంటి నాయకులు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఉంటారా? వాళ్ళందరూ ఉంటారా? పార్టీలోనే ఉంటారా? ఓడిపోయిన వాళ్ళందరూ కూడా ఎందుకు ఉండరు సార్? అంటే తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఉండలే అంటే వాళ్ళ పార్టీ అయితే ఉంటుంది, మా పార్టీ ఉండదని ఎందుకు అనుకుంటారు? అంటే మీకు మరీ 11 వచ్చాయి కదా. 11 నేను అదే అంటున్నా, 11ని మీరు చూస్తున్నారు, మాకు వచ్చినటువంటి షేర్ని నేను చూస్తున్నా, ప్రజలు చూస్తున్నారు. ఓకే ఓకే, ఇక్కడ వ్యక్తి కాదు కదా. ఓకే రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి రవీంద్ర రెడ్డి గారు.